వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషాముక్తి అభియాన్ కార్యక్రమాన్ని సింగరాయకొండలో నిర్వహించారు. సింగరాయకొండలోని మలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మలినేని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్ జీవితంపై ఆధారపడి దుష్ప్రభావాలపై బ్రహ్మకుమారిస్ అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ తో పాటు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యువతను నషాముక్త్ భారత్ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే నషాముక్తి అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాల యజమానులు, అధ్యాపకులు, విద్యార్థులు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సమాజాన్ని మత్తు పదార్థాలు లేని జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తాను. నేను నా తనువు, మనసు మరియు సమయాన్ని శక్తులని సద్వినియోగం చేసుకుంటాను. నేను మత్తు పదార్థాలు లేని ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందే భారతదేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందిస్తాను. జై హింద్, జై భారత్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.